తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిష్టాత్మకంగా నంది అవార్డ్స్కి బదులుగా గద్దర్ అవార్డ్స్ని తీసుకొచ్చినాడు. నంది అవార్డ్స్ కాదయ్యా గద్దర్ అవార్డ్స్ ఉంటాయని చెప్పి ఆ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇది రెండో దఫా అవార్డ్స్ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి జ్యూరీ సభ్యులు అవార్డ్స్ని కూడా ప్రకటించారు. ఈ విషయంపై మనం ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. తెలంగాణ గద్దర్ అవార్డ్స్ 2025కి సంబంధించి బెస్ట్ యాక్టర్గా నాగ చైతన్య, బెస్ట్ యాక్ట్రెస్గా రష్మిక మందన, ఇక బెస్ట్ ఫిలింగా రాజు వెడ్స్ రాంబాయి ఇవ్వడం జరిగింది సార్. ఇక జ్యూరీలో రకరకాల కేటగిరీలో అవార్డులు ఇచ్చినారు. సో బెస్ట్ యాక్టర్గా నాగ చైతన్య గారికి ఇచ్చినారు, బెస్ట్ యాక్ట్రెస్ రష్మిక గారికి ఇచ్చినారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒకటి ఇందాక మీరు ఇస్తప్పుడు ఇందాక బీప్ ఇస్తప్పుడు ఏం చెప్పారంటే నంది అవార్డులు బదులు గద్దర్ అవార్డు ఇస్తున్నారు. నంది అవార్డులు పేటెంట్ హక్కు ఆంధ్రప్రదేశ్, ఓకే, కనుక తెలంగాణ కొత్తగా పెట్టుకోవాలి కాబట్టి నాకు గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు. గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇవ్వాలని పెట్టుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి అందరూ ఆహ్వానించారు. లాస్ట్ టైం కూడా వచ్చారు. ఇప్పుడు నేషనల్ అవార్డు ఎన్టీఆర్ గారి అవార్డు వచ్చి ఎన్టీఆర్ గారి పేరు మీద చిరంజీవి గారికి ఇవ్వడం అనేది శుభ సందర్భంలో మంచి ఆలోచన. అన్నింటికి అర్హుడైన, ఎందుకంటే మా ఆయన సేవా కార్యక్రమాల్లో కానీ, బ్లడ్ బ్యాంకుల్లో కానీ, ఇంకోటి కానీ, 10 మంది సేవ చేయడంలో కానీ, ఇండస్ట్రీలో సినిమా విషయాల్లో కానీ, మొత్తం బ్లాక్ బాస్టర్ కానీ 70 సంవత్సరాలు వచ్చినా కూడా ఈ అరుపెరగిన వీరుడిలా సినిమాలు చేస్తూ 10 మందికి సేవ చేస్తున్న వ్యక్తిగా ఆయనకి 100% నేషనల్ అవార్డు ఇవ్వడం అనేది అర్హుడు. కనుక లాస్ట్ టైం బాలకృష్ణ గారికి ఇచ్చారు. కనుక అలాగే మా తండేలు అవార్డు బెస్ట్ యాక్టర్గా అవార్డు ఇవ్వడానికి ఆయన నాగ చైతన్య గారు ఆ సినిమాలో చాలా కష్టపడ్డారు. బెస్ట్ యాక్టర్గా నా భూతో నా భవిష్యత్ ఎక్స్ట్రాడినరీ యాక్ట్ చేశారు. ఆ సినిమాలో యాక్ట్ చేయడం అంటే మామూలు మత్స్యకారులు, శ్రీకాకుళంలో మత్స్యకారులు పాకిస్తాన్లో పట్టుకుంటే ఆ క్యారెక్టర్ వేశారు. ఆ తండేలు అనేది ఎలాగా, ఏం చేయాలి, ఏంటి, ఏ విధంగా విరుక్కుపోయారు, ఏ విధంగా వచ్చింది అని దాంట్లో సూపర్బ్ క్యారెక్టర్స్ వచ్చాయి. దాంట్లో సేమ్ క్యారెక్టర్ సాయి పల్లవి చాలా బాగా యాక్ట్ చేసింది. రైట్, చాలా బాగా యాక్ట్ చేసింది. ఉత్తమ నటి ఆమెకి ఇవ్వాలి. ఓకే, ఉత్తమ నటి ఆమెకి ఇవ్వాలి. ఉత్తమ నటుడు ఆయనకి ఇచ్చారు. చాలా కంగ్రాచులేషన్స్ జ్యూరీ కమిటీ. మరి ఎక్కడ తప్పు జరిగింది? గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వడం ఏంటి? ఉత్తమ నటి ఆమెకి ఇవ్వాలి. మరి ఆమె ఎక్కడ అంటే జ్యూరీ కమిటీ ఇచ్చారు కాబట్టి అది నా వ్యక్తిగత అభిప్రాయం. అది అంటే ఇప్పుడు నాకు ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది నా ఇష్టం కాదు. జ్యూరీ కమిటీ నిర్ణయం చేసుకున్నారు కాబట్టి అది ఏ విధంగా వాళ్ళు ఇచ్చారు, ఏ విధంగా చూసారో తెలియదు. అందుకే గర్ల్ ఫ్రెండ్ అంటే రేపు ఉదయం మన సమాజానికి ఏం చెప్పబోతుంది, సమాజానికి మనం ఏ విధంగా ఇప్పుడు అవార్డు ఈజ్ గవర్నమెంట్ అవార్డ్స్లో మనం ఆమె గర్ల్ ఫ్రెండ్ అవార్డులో ఇవ్వడం అనేది ఏ విధంగా మనం చెప్పబోతున్నాం అనేది నాకు అర్థం కావట్లేదు. రష్మిక మందన గారికి ఇవ్వడం. అలాగే మనం ఆ అమ్మాయి ఈజ్ ద బెస్ట్ ఆర్టిస్ట్గా చాలా బాగా యాక్ట్ చేసింది. భర్తని పాకిస్తాన్లో జైల్లో ఉంటే ఏ విధంగా కాపాడుకోవాలో, ఏ విధంగా కష్టపడాలో ఆమె సాయి పల్లవి గారు యాక్ట్ చేస్తారు. సో మనీ. దాని తర్వాత రాజా వెడ్స్ రాంబాబులో అమ్మాయి కూడా బాగా యాక్ట్ చేసింది. అలా సో మనీ ఆర్టిస్టులు చాలామంది దాంట్లో రాజా వెడ్స్ రాంబాయి అన్నీ చాలామంది చేశారు కదా. వాళ్ళందరికీ కూడకుండా ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ ఇవ్వడానికి నాకైతే నచ్చలేదు. కరెక్ట్ కాదు. జ్యూరీ కమిటీ ఏ విధంగా చూసారో ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే తండేలు అవార్డు ఇవ్వడం అనేది చాలా బాగా యాక్ట్ చేశారు. 100% ఆయన అర్హుడు. దానికి అవార్డు రావడం అనేది అదృష్టం. కంగ్రాచులేషన్స్ నాగ చైతన్య. అలాగే ఏఎన్ఆర్ అవార్డు జయసుధ గారికి ఇవ్వడం 100% చాలా చాలా బాగా చేశారు. ఏఎన్ఆర్ గారు అవార్డు జయసుధ గారికి ఇవ్వడం అర్హుడు. ఎందుకంటే జయసుధ గారికి వాళ్ళతో ఉన్న సినిమాలు కానీ, వాళ్ళతో సాహిత్యం కానీ అందరితో కూడా ఉంది కాబట్టి వాళ్ళకి అవార్డు ఇచ్చడం చాలా మంచిది. అది తప్పలేదు. అలాగే ఇవన్నీ కూడా అవార్డులు. ఇప్పుడు నేను ఒకటి అంటాను, ఇప్పుడు వీళ్ళు అవార్డులు ఇస్తున్నారు, గద్దర్ అవార్డులని ఇస్తున్నారు కనుక అవార్డులు నువ్వు వంకలేడుతున్నావు. అవార్డులు ఇవ్వండి 10 సంవత్సరాల నుంచి నంది అవార్డులు ఇవ్వట్లే. ఆంధ్రప్రదేశ్ మాకు చంద్రబాబు నాయుడు గారు మా సినిమా ఇండస్ట్రీ దగ్గర, లోకేష్ గారు మాకు దగ్గర, పవన్ కళ్యాణ్ గారు మా సినిమా ఇండస్ట్రీ వ్యక్తి, దుర్గేష్ గారు మా ప్రొడ్యూసర్. 10 సంవత్సరాల నుంచి మాకు ఏమీ లేవు, అవార్డులు లేవు, ఎఫ్డీసీ చైర్మన్ లేదు, డెవలపింగ్ లేదు, అక్కడ షూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, స్టూడియోలు లేవు, ఏమీ లేవు. ఇచ్చిన వాళ్ళకే కదా అడుగుతాం, ఇవ్వలేని వాళ్ళకి ఏం అడుగుతాం? అందుకనే నిజంగా రేవంత్ రెడ్డి గారు మా సినిమా ఆయన కాకపోయినా, మా సినిమాకు సంబంధం లేకపోయినా ఇండస్ట్రీని గుర్తించి, ఇండస్ట్రీని ప్రేమించి, కష్టాల్లో సుఖాల్లో అన్నింటిలో ఉంటూ ఇక కార్మికులకు 20% ఇవ్వాలని, కార్మికులకు వేజులు పెంచాలని, ప్రతి దాంట్లో మాతో పాటు
ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, మొత్తం ఒక ఫ్రెండ్గా అందరితో పాటు ఉండి ప్రతి ఫంక్షన్లోని, ప్రతి కార్యక్రమంలోని, ప్రతి కష్టంలో ఉన్న వ్యక్తి ఆయన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అందుకే హక్కు మాకు ఉంది. కాబట్టి మాకు ఇలాగిస్తే బాగుండి, ఇలాగిస్తే బాగుండి అంటూ ఉంటా. ఇప్పుడు ఏ కూరలో లేకపోతే గింజనమైన తింటాం. నథింగ్ ఈజ్ బెటర్ దెన్ సంథింగ్. ఎస్, బెటర్. ఇక ఇప్పుడు ఇవాళ కూరలు వచ్చాయి కాబట్టి ఇంకా బెటర్ థింగ్ కూర ఏమైనా ఉండదని అడుగుతూ ఉన్నట్టు మాకు ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు. ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 దాకా మనం గుర్తించలేదు. తర్వాత వచ్చి నిన్నటి దాకా మనం వంక పెడతాం జగన్మోహన్ రెడ్డి గారిని. మేము ఒక 1 కిలోమీటర్ నడిపించారు, అది ఇంక్లూడింగ్ మీ, అంటే నేను కూడా అలాగే వంకెట్టాను. ఆ తర్వాత నాకు అర్థమైందంటే మేము కూడా ఏమీ చేసేది లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఎన్నిసార్లు చెప్పినా మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డెవలపింగ్ లేదు, స్టూడియోలు లేవు, ఏమీ లేవు, మాకు ఏమీ లేవు, రేట్లు మాత్రం పెంచుతాం. మీరు 5,000 అడిగినా 6,000 అడిగినా రేట్లు పెంచుతాం. ఈజ్ ద రియల్. మనం ఇండస్ట్రీ అనేది అక్కడికి వెళ్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఆ ఎంప్లాయ్మెంట్ కోసమే ఆశ. ఆ ఎంప్లాయ్మెంట్ వస్తుంటే మా విశాఖపట్నంకి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, మా ఆంధ్రప్రదేశ్కి ఎంప్లాయ్మెంట్ వచ్చిందని చెప్పుకుంటాం. చాలామంది మన దుర్గేష్ గారు అంటున్నారు మాకు ఎక్కువ షూటింగ్లు జరుగుతాయి. సార్, షూటింగులు జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడి నుంచి వస్తుంది, షూటింగులు జరిగింది ట్యాక్స్ ఎక్కడి నుంచి వెళ్తుంది, షూటింగులు జరిగిన అందరూ ఎక్కడి నుంచి వచ్చి షూటింగ్ చేసుకొని టూరిస్ట్గా వెళ్ళిపోతున్నారు. టూరిస్ట్గా వెళ్ళిపోతుంటే మనకి ఎంప్లాయ్మెంట్ దెబ్బతింటుంది. శాశ్వత మార్గాలు కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి. మేము 68% ఆంధ్రప్రదేశ్ నుంచి ఇన్కమ్ ఇస్తున్నాం సినిమా ఇండస్ట్రీకి. దయచేసి ఇక్కడ తెలంగాణ కావాలి, 2 కావాలి, 2 కళ్ళు. కనుక మీరు మాకు అది నంది అవార్డు అనేది మర్చిపోయారు. దయచేసి ఒక్కసారి చూడండి పెద్ద మనసుతో అని నేను మీకు చెబుతూ, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అవార్డుల్ని గౌరవిస్తూ, ఆయనకి నమస్కారం చెప్తూ, ఇచ్చిన ప్రతి అవార్డుల్లో కూడా జ్యూరీ కమిటీ వారు అన్నీ చూసి ఇచ్చుంటారు. కాకపోతే కొన్ని మరి వాళ్ళు తొందరగా ఇచ్చారా ఏమి ఇచ్చారో తెలియదు, కానీ రికమెండేషన్ కొన్ని రికమెండేషన్ చేసినట్టు ఉన్నాయి. చాలామంది కష్టపడి అవార్డుల కోసమే ఉంటాయి. కానీ అదే అంటాం కదా, ఇచ్చిన వాళ్ళని అడుగుతాం, ఎవరైనా వాళ్ళని అడగం కదా. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. అది కాదు, పెడతాను అంటున్నారు కాబట్టి అడుగుతాం, పెట్టలేని వాళ్ళకి ఏం అడుగుతాం. కానీ కొన్ని సినిమాలు 2-3 నెలల కింద విడుదలైన సినిమాలకు కూడా అవార్డులు ఇస్తున్నారని ఒక అదే దండోరా ఇదో సినిమా వచ్చింది మన కూడా రీసెంట్. అదే అవి కూడా అయ్యాయి. అదే ఏదో కొన్ని అంటే తెలంగాణ బిడ్డను పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆమెకు అవార్డు ఇచ్చారని కొంతమంది అంటున్నారు, రష్మిక గారిని. ఇలాగే రేవంత్ రెడ్డి పెళ్లి గిఫ్ట్ అంటారా? ఏదో ఉండొచ్చు. అదే దాంట్లో జ్యూరీ కమిటీ మీద కొంచెం విమర్శలు ఉన్నాయి, కొంత ఉంటాయి కామల్సరీ. ఇప్పుడు రాని వాళ్ళు ఏమంటారు, విమర్శిస్తారు, వచ్చిన వాళ్ళు సంతోషపడతారు. రైట్, ఇది అంతా కామన్గా ఉంటుంది. ఇది ఇప్పుడేం కాదు. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అంటారు. రేవంత్ రెడ్డి గారికి ఏది ఇచ్చినా గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇస్తున్నందుకు ధన్యవాదాలు. అసలు పక్క రాష్ట్రం మాకు ఏమీ పట్టించుకోవట్లేదు, మీరు అదైనా పట్టించుకుంటున్నందుకు ధన్యవాదాలు. మమ్మల్ని ప్రతి విషయంలో కన్నుకు రెప్పలా మీరు చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు. మా మొత్తం టోటల్గా మా బాసు, బిగ్ బాసు దిల్ రాజు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.